రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి పరుగెడి వేగమి ప్రభుని చెంతకు పరుగెడి వేగమి. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క బాప్తిస కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నీవే అధ్యక్షుడిని మీరు నడిపించి ఇక్కడ మా క్రియలు మనుషుల క్రియలైన మా క్రియలు కాదు కానీ నీ క్రియలను ఇక్కడ మీరు జరిగించమని మరి రక్షించబడుతున్న ఇద్దరు బిడ్డలను మీ చేతులకు సమర్పించుకుంటూ వారు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి వారు చేయవలసిన ప్రమాణాన్ని బట్టి కొందరు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ముందు వాగ్దానం తీసుకున్నామా ప్రమాణం, మరి వారు చేసే ప్రమాణాన్ని మనం ముందు అందరూ కూడా ఆలకించిన జాగ్రత్తగా. మరి యేసు క్రీస్తు ప్రభువాన్ని నీ హృదయపూర్వకంగా నీవు సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నావా? అమ్మ నీ పేరు జాగ్రత్తగా, ఏం పేరంట? అమ్మ అంగీకరిస్తున్నావా యేసయ్యను? మరి యేసయ్య చూపిన మార్గంలో నీతి కలిగి యథార్థత కలిగి ముందుకు నడుచుకుంటావా? రాబోయే కాలం అంతయు ఆయన వాగ్దానానికి కట్టుబడి కలిగి ఉంటావా? తర్వాత ఇక్కడ ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆత్మీయ సంఘాన్ని విడిచిపెట్టక ఆత్మీయ సంఘాన్ని పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా సంఘాన్ని విడిచిపెట్టుకొని నువ్వు నడుచుకుంటావా? మరి ఇంతవరకు ప్రార్థనకు రావచ్చు కానీ ఈ రోజు నుండి దేవుడు తన సంఘంలో చేర్చుకుంటున్నాడు కనుక, తన శరీరంలో ఏకం చేస్తున్నాడు కనుక మరి వారి పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితంలోకి దేవుడు దివ్యాన్ని నడిపించును గాక. దేవుడిచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్క కుమారి యొక్క నామమున పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తున్నాము తండ్రి. ఆమేన్. రమ్మనుచున్నాడు కమలమ్మ. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. చప్పట్లు కొడదామా? మరొక బిడ్డ ఎవరైనా సిద్ధపడుతున్నారు? రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారు ప్రభుని చెంతకు పరుగెడి వేగమే. ప్రభుని చెంతకు పరుగెడి వేగమే. నీ పేరు అమ్మ అందరు వినండి. ఏం పేరమ్మా? సుబ్బలక్ష్మి గారు. మరి మీరు యేసుక్రీస్తు ప్రభువాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి ఆయన సొంత రక్షకుడిగా మీరు ఒప్పుకుంటున్నారా? చెప్పలు కొడదామా? ఒప్పుకుంటున్నారు. మరి రానున్న నీ జీవిత కాలం అంతయు కూడా యేసయ్యను వదిలిపెట్టుకుని నడుచుకుంటావా? మరి దేవుడిచ్చిన యొక్క ఆత్మీయ సంఘమును ఆత్మీయ కుటుంబమును విడిచిపెట్టక కట్టుబడి ఉంటావా? దేవుడి ఈ సాక్ష్యమును దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇస్తున్నాము తండ్రి. సంహారదుదానన్నుదానిపోయి నా సంకటములన్నీ తీరిపోయి. వాక్యం ఉంటుంది కదా, నా రాకడ ఎప్పుడు వచ్చినా ఎవరికి తెలీదు. ఆయన రాకడ కంటే మునుపు ఎవరైతే రక్షించబడి మారు మనసు కలిగి బాప్తిసము కలిగి ఉంటారో వారికి మాత్రమే, ఖచ్చితంగా చెప్తుంది దేవుని వాక్యం, వారికి మాత్రమే పరలోక రాజ్యం అని చెప్తుంది. కనుక ఈ రోజున ఇది ఒక అవకాశాన్ని పోగొట్టుకున్నావా? మరి వచ్చిన అవకాశము మరొకసారి రాకపోవడం ఎవరికి తెలియదు. కనుక ఇదే అనుకూలమైన సమయము. ఇంకా రక్షణ లేని వారు ఇంకెవరు రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నారా? లేనట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ రోజు ప్రభా ఇద్దరు బిడ్డలు మీరు ప్రభా నీ రక్షణలోకి నడిపించబడ్డారు. వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా.
వారు ప్రభువా రాబోసిన సంవత్సరములన్నిటిలో ప్రభువా వారు బ్రతుకు దినములన్నిటిలో కూడా ప్రభువా నీ యొక్క దీవెన ఆశీర్వాదమును వారు పొందుకొని నీ ఆత్మీయ బ్రతుకు వారి యొక్క ఆత్మీయ బ్రతుకులో నిన్ను పట్టుకొని ముందుకు వెళ్ళడానికి మీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి ప్రభువా ఈ యొక్క బాప్తిస్మ కార్యక్రమాన్ని ముగించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.